ట్రయాంగిల్ యూనిట్లోని ఎక్సర్సైజ్ 10.2లోని 11th సమ్. ఓకే, 11th సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్త చూడండి. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా జాగ్రత్త వినేసాను. ఇక్కడ ఏంటంటే ప్రూవ్ దట్ ఏ ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ రాంబస్. ఒక ప్యారలలోగ్రామ్ తీసుకొని ఆ ప్యారలలోగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసు. ఈ ప్యారలలోగ్రామ్ లో అన్ని సైడ్ని టచ్ అవుతూ ఒక సర్కిల్ గీస్తే, సర్కమ్స్క్రైబింగ్ అంటే అన్ని సైడ్ని టచ్ అవుతూ ఒక సర్కిల్ గీస్తే, అలా గీసినట్టయితే అప్పుడు ఈ ప్యారలలోగ్రామ్ రాంబస్ అవుతుందని చూపించండి అని చెప్తున్నాడు. అన్ని సైడ్లే టచ్ అవుతూ ఒక సర్కిల్ గీస్తే, ప్యారలలోగ్రామ్ ని అన్ని సైడ్లే టచ్ అవుతూ సర్కిల్ గీసినట్టయితే ఆ ప్యారలలోగ్రామ్ రాంబస్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏముంది ప్యారలలోగ్రామ్ కి, దీనికి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఆల్ సైడ్స్, ఇక్కడ పక్క పక్కనే ఉన్న రెండు సైడ్స్ ఈక్వల్ అని చూపించామనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటాం. ఇవి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, అంతే. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, మనం చూపించవలసింది ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి. చూపించేద్దాం, జాగ్రత్త చూడండి ఎలా ప్రూవ్ చేస్తున్నాం అనేది. అయితే మనకు ఒక విషయం తెలియాలి, ఒక సర్కిల్కి ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఓకే, 2 టాంజెంట్స్. వీటి యొక్క లెంత్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. వీటి యొక్క లెంత్ ఏపీ లెంత్ ఎంత ఉంటుందో బీపీ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఒక ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సర్కిల్కి గీసిన 2 టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్ అనే సంగతి నీకు తెలిస్తే ఈ సమ్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, చేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్కి పి అనేది ఎక్స్టీరియర్ పాయింట్ అనుకోండి, ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఏపీ అనే టాంజెంట్ డిపి అనేటటువంటి టాంజెంట్స్కి ఈక్వల్, అంతే కదా. అది అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన 2 టాంజెంట్స్ లెన్స్ ఈక్వల్ అని చెప్పి ఒక సెంటెన్స్ రాసుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏపీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? డిపికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి క్యూ అనేది ఎక్స్టర్నల్ పాయింట్. ఓకే, క్యూ నుంచి ఈ క్యూ అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఈ 2 టాంజెంట్స్ అంటే ఏక్యూ అండ్ బీక్యూ అనే 2 టాంజెంట్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఏపీ అనేది ఎటువైపు రాసావో ఏక్యూ కూడా అటువైపే రావాలి. ఏపీ ఎటువైపు ఉంది? ఇటుపక్క ఉంది. కాబట్టి మనకి ఏక్యూ కూడా అటుపక్క రావాలి. ఏక్యూ అటుపక్క రావాలి. ఇది మనకి అటువైపు అంటే బీక్యూ. నెక్స్ట్ మళ్ళీ ఇది ఎక్స్టర్నల్ పాయింట్, దీని నుంచి చూసినట్టయితే ఇది కూడా సేమ్. ఇప్పుడు బీక్యూ ఎటువైపు వచ్చిందో ఆర్బీ అటువైపు వచ్చేటట్టు రాయాలి. బీక్యూ ఎటువైపు వస్తే ఆర్బీ అటువైపు రావాలి. ఒక సిఆర్ ఇటువైపు రాస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్డి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఎస్డి ఒకటి, సిఎస్ ఒకటి. అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎస్డి ఎటువైపు రాయాలి? పీడి ఎటువైపు రాస్తే అటువైపు రాయాలి. పీడి డిపి ఎటువైపు రాసామో డిఎస్ అట్టేసే రాయాలి. డిఎస్ ఇటువైపు రాద్దాం. నెక్స్ట్ ఏమోని సిఎస్ ఏమో ఇటువైపు రాద్దాం. ఇవన్నీ దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1, 2, 3, 4, ఇలా 4 అనుకుంటే ఇప్పుడు మనం 1 + 2 + 3 + 4 చేసినట్టయితే 1 + 2 + 3 + 4 చేసినట్టయితే ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈక్వేషన్కి ఇవతల వైపు ఉన్నాయని ఇవతల యాడ్ చేయాలి, అవతల వైపు ఉన్నాయని అవతల యాడ్ చేయాలి. అందుకే మీకు ఇందాక అలా చెప్పాను. ఏపీ ప్లస్ ఏక్యూ ప్లస్ సిఆర్ ప్లస్ సిఎస్ ఈక్వల్స్ టు డిపి ప్లస్ బీక్యూ ప్లస్ ఆర్బి ప్లస్ డిఎస్. ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ మీరు జాగ్రత్త చూడాలి. ఇవతల వైపు ఉన్న ఏపీ అండ్ ఏక్యూ పక్క పక్కనే ఉన్నాయి రెండు. ఓకే, సిఆర్ అండ్ సిఎస్ ఇవి పక్క పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూద్దాం. డిపి
డిపి అంటే డిఎస్ ఈ రెండు పక్క పక్కన రావాలి కాబట్టి ఆ రెండు పక్క పక్కన రాశారు. డిపి డిఎస్ ఈ రెండు ఓకే. బిక్యూ అండ్ ఆర్బి లేదా ఆర్బి అన్న బిఆర్ అన్న ఉంటాయి. ఈ రెండు మామూలుగా రాశారు. ఏపీ ప్లస్ ఏక్యూ సిఆర్ ప్లస్ సిఎస్ ఈ రెండు చూడండి. ఏపీ ప్లస్ ఏక్యూ, ఏపీ ప్లస్ ఏక్యూ ఏంటి పీక్యూ, పీక్యూ ప్లస్ సిఆర్ ప్లస్ సిఎస్ ఏంటి సిఆర్ ప్లస్ సిఎస్ ఎస్ఆర్ ఈక్వల్స్ టు డిపి ప్లస్ డిఎస్, డిపి ప్లస్ డిఎస్ పిఎస్ ప్లస్ ఈ రెండు బిక్యూ ప్లస్ బిఆర్, బిక్యూ ప్లస్ బిఆర్ క్యూఆర్. అయితే ప్యారలెలోగ్రామ్ లోని మనకు ఒక విషయం తెలుసు. ఇన్ ప్యారలెలోగ్రామ్, ఇన్ ప్యారలెలోగ్రామ్ opposite sides are equal, opposite sides equal. కాబట్టి PQ అనేది SR కి ఈక్వల్, PQ అనేది SR కి ఈక్వల్. అండ్ ఇంకోటి PS అనేది QR కి ఈక్వల్, అంతే కదా. కాబట్టి ఇందులో మనం ఏం చేయొచ్చు, అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే PQ అలా ఉంచండి, PQ ప్లస్ SR ప్లేస్ లో మనం PQ రాద్దాం. ఓకే, ఈక్వల్స్ టు నెక్స్ట్ PS ప్లస్ QR ప్లేస్ లో PS రాద్దాం, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. ఇవన్నీ వచ్చాయి, రెండు ఉన్నాయి PQలు కాబట్టి 2PQ, ఇవి కూడా 2 ఉన్నాయి కాబట్టి 2PS, బోత్ సైడ్ 2కి 2కి క్యాన్సిల్. PQ ఈక్వల్స్ టు PS అంటే PQ ఈక్వల్స్ టు PS అంటే PQ అనేది ఇది PS. పక్క పక్కనే సైడ్లు ఈక్వల్ గా ఉండేవి ఎందులో ఉంటాయి చూడండి, ఒకటి రాంబస్, ఒకటి స్క్వేర్. మనకి ఆల్రెడీ ఇది ఏం చెప్పాడు, ప్యారలెలోగ్రామ్ అని చెప్పాడు. ప్యారలెలోగ్రామ్ అనేది 4 సైడ్స్ ఈక్వల్ అయితే ఏమవుతుందంటే రాంబస్సే అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రాంబస్ అనేది ఈజీగా ప్రూవ్ అయిపోయింది. 2 adjacent సైడ్స్ ఈక్వల్ అని మనం చూపిస్తే చాలు, దిస్ ఈజ్ రాంబస్ అని ప్రూవ్ చేసినట్టే. సో PQR ఈజ్ ఏ రాంబస్. సో PQRS ఈజ్ ఏ రాంబస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. మీకోసం మంచిగా చేయడానికి లైక్ అనేది నాకు చక్కగా ఉపయోగపడుతుంది, లేదా డిస్లైక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి ఇవ్వండి ఖచ్చితంగా. మీకు మీ ఫీలింగ్ ఏంటో అది ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.